సమంత అనే పేరు వింటే చాలా తెలుగు ప్రేక్షకులు తమ సొంత మనిషి అనే విధంగా భావిస్తారు. ఎలాంటి క్యారెక్టర్లు అయినా ఒదిగిపోయి నటించడం ఆమె స్పెషాలిటీ. అందుకే ఆమె తెలుగునాట అగ్ర కథానాయికగా కొనసాగుతూ వస్తుంది. ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతూ వస్తుంది. తాజాగా ఆమె తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కి ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్ కి కొంతమంది జనంతో కలిసి చిరునవ్వుతో ఉన్న తన పిక్ ని కూడా పెట్టాడు. సమంత ఆ పిక్ కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఇమోజీని కూడా పెట్టింది. ఇప్పుడు ఇదంతా వైరల్ గా మారింది. నమస్తేకి అర్థం ఏంటి అంటూ అందరూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్, హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో చేస్తోంది. త్వరలోనే అది విడుదల కాబోతుంది. వరుణ్ ధవన్ హీరోగా చేస్తుండగా రాజ్ అండ్ డీకే దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత భర్తతో విడాకులు తీసుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఓ కారణం కావడం వివాదంగా మారింది. పైగా ఓ బడా నేత హస్తం ఉందన్న రూమర్లు వినిపించాయి. ఇలాంటి టైంలో కేటీఆర్ పోస్ట్ కు శామ్ రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.